ఇలా తరిగిన పాలకూర మొత్తం వేసుకోవాలి. అదేవిధంగా అల్లం పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అదేవిధంగా కొంచెం ఉప్పు వేసుకోవాలి. దానిలో 1 కప్పు పాలకూర జ్యూస్ వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోండి. ఈ విధంగా ఉడికేటప్పుడే దీంట్లో ఉండే పచ్చివాసన మొత్తం వెళ్ళిపోతుందండి. నెయ్యి కూడా వేసాం కదా. చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. మెల్లిగా రవ్వ వేసుకుని కలుపుకోవాలి. 1 కప్పు రవ్వ అండి. మంచిగా వేసుకోవాలి. నిదానంగా కలుపుకోవాలి సిమ్లో. కొంచెం జీలకర్ర, వాము, తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని కలుపుకోండి. అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోండి కాసేపు. కొంచెం ఇలా పల్లీలు వేయించుకొని చేసుకున్నవి వేసుకోవాలండి. అదేవిధంగా ఉల్లిపాయలు 1 కప్పు. ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్నాం కదండి. ఇందులో ఒక చిన్న కప్పెడు బియ్యపిండి తీసుకున్నాము. అది బాగా కలుపుకోవాలి. అవసరమైతే నీటి చుక్క, లేకుంటే ఇదే సరిపోతుంది ఈ మిశ్రమంలో. ఇలా మొత్తం కలుపుకుంటూ ఉండాలి. చిటికెడు బేకింగ్ సోడా అండి. అదేవిధంగా ఒక 2 స్పూన్స్ శనగపిండి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇదే విధంగా స్లోగా చేసుకోవాలండి. మెల్లిగా తిప్పుకుంటూ పూర్తిగా ఇట్లా వేగుతాయి. ఇట్లా అన్నీ ఒక్కొక్కటి పెట్టుకోండి.